సాయిరామండి. శ్రీదేవి భాగవతము 6వ రోజు పారాయణము. ప్రథమ స్కందము. ఓం సర్వచైతన్య రూపాం తామాద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం దైవ చైతతో జయముధీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహుర పరో హరిః అఫాలలోచ శంభుః భగవాన్ బాదరాయణః. మా బుద్ధులను సన్మార్గమునందు ప్రవేశించినట్లు ప్రేరేపించినట్టే సమస్త చైతన్య స్వరూపురాలైన సమస్తమునకు ఆద్యురాలైన మహావిద్యా స్వరూపిణి అయిన ఆ జగన్మాతను ధ్యానిద్దాం. భగవంతుడైన నారాయణునకు, నరులలో ఉత్తముడైన నరమహర్షికి, సరస్వతీదేవికి ముందుగా నమస్కరించి ఆ తరువాత జయమును పలికి పురాణం చెప్పడం మొదలుపెట్టాలి. తరువాత వ్యాసుని 4 ముఖములు లేని బ్రహ్మదేవుడని, 2 చేతులు కలిగిన శ్రీ మహావిష్ణువుని, 3 కన్నులు లేని శివుడని స్తుతిస్తూ నమస్కరించాలి. సౌనకాదులు సూతిని ప్రశ్నించడం. కలికాలం రాబోతుందని భయపడ్డ మహర్షులంతా బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా నైమిషారణ్యానికి చేరుకున్నారు. నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ కాలం గడుపుతున్నారు. మధ్య మధ్యలో పురాణాలు వింటూ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 18 పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు సౌనకాది మహర్షుల కోరికను అనుసరించి ఒక్కొక్క పురాణాన్ని వినిపిస్తున్నాడు. మహర్షులంతా భక్తి శ్రద్ధాసక్తులతో వింటున్నారు. ఒకరోజు సౌనకుడు సూత మహర్షితో, మహానుభావ సూత మహర్షి, నువ్వు 18 పురాణాలను క్షుణ్ణంగా చదివావు. నువ్వు పుణ్యాత్ముడివి. గురువనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు, వాటిలోని రహస్యాలు అన్నీ పూర్తిగా అర్థమైనాయి. పైగా వినేవాళ్ల శరీరాలు పులకరించేటట్లుగా పురాణం చెప్పగల సమర్థుడివి. మా అదృష్టం వల్ల నువ్వు ఈ నైమిషారణ్యానికి వచ్చావు కనుక నీ రాకతో మేమంతా ధన్యులం అయ్యాము. ముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించే ఉత్తమ జ్ఞానేంద్రియాలు చెవులు. అవి ఉండి పురాణాలు వినలేకపోయే వాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడుతున్న వాళ్ళే. 6 రుచులతో కూడిన విందుతో నాలుక సంతృప్తి పడినట్లుగా నీ బోటి పండితుల మాటలతో మా చెవులు సంతృప్తి పడతాయి. చెవులు లేని పాములే శబ్దాన్ని విని పరవశిస్తుంటే చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కావు. అందుకని మేమంతా ఏదో ఒకటి చెప్పించుకొని విందామని మీ చుట్టూ చేరాము. ఎవరైనా కాలాన్ని ఏదో విధంగా గడపాల్సిందే కదా. మూర్ఖులు వ్యసనాలతో కాలక్షేపం చేస్తే పండితులు శాస్త్ర సంబంధ విషయ చర్చలతో కాలాన్ని గడుపుతారు. దేవీ భాగవతం పుణ్యప్రదమని, భుక్తి ముక్తిదాయకమని అన్నావు కదా. అందుకని అది వినాలని మాకందరికీ చాలా కోరికగా ఉంది. ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు. అయినా భగవంతుడి కథలు ఎన్ని విన్నా సంతృప్తి కలగదు. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. యజ్ఞయాగాలెన్నో చేశాం. అవన్నీ స్వర్గప్రాప్తిని కలిగిస్తాయి. కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలి, సుఖదుఖాలను అనుభవించాలి. ఈ ప్రపంచమంతా సత్వరజస్తమో గుణాలతో కూడిన చక్రం. దీనిలో పడి తిరిగే మానవులకి ముక్తి ఉండదు. కనుక ముక్తికి మార్గమైన జ్ఞానాన్ని కలిగించే పరమ పవిత్రమైన అతి రహస్యమైన ముక్తిని పొందాలనే కోరిక గల వాళ్లకు ఇష్టమైన దేవీ భాగవతాన్ని మాకు వినిపించు అని ప్రార్థించారు. సర్వశక్తి స్వరూపిణి సౌనకాది మహర్షులారా, వేద సమ్మతమైన భాగవతాన్ని వినిపించమని నన్ను మీరు అడగటం వల్ల నేను పవిత్రుడనని అయ్యాను. అదృష్టమంటే నాదే. తప్పకుండా చెబుతాను, శ్రద్ధగా వినండి. దేవీ భాగవతం సమస్త వేదాలకు, సమస్త శాస్త్రాలకు, సమస్త ఆగమాలకు సారభూతం, అతి రహస్యం. అయినా శ్రద్ధతో మీరు అడిగారు కనుక యోగులకు ముక్తిని ప్రసాదించే, బ్రహ్మాది దేవతలు సేవించే, మునీంద్రులు ధ్యానించే ఆ జగన్మాత పాదపద్మాలకు నమస్కరించి చెప్పడం మొదలు పెడుతున్నాను. దేవీ భాగవతం పురాణాలన్నింటిలోకి ఉత్తమం, సమస్త రసాలకి నిలయం, భగవతి అని పేరుతో ప్రసిద్ధం. ఇందులో కథానాయిక శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన పేర్లతో స్తోత్రం చేయబడుతుంది. మహామునులైన వాళ్ళకి ధ్యానంలో మాత్రమే కనిపించే ఆ పరాశక్తి పురాణంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. సమస్త సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈ సమస్త ప్రపంచాన్ని ఆమె తన త్రిగుణాత్మకమైన శక్తితో సృష్టించి, పోషించి,
కల్పం చివరిలో ఉపసంహరించి చివరికి తానొక్కతే మిగిలి ఉండి పరమానందంగా ఒంటరిగా తానే వినోదాన్ని పొందుతుంది. ఆమె విశ్వజనని. సృష్టించే బ్రహ్మదేవుడికి ఆధారం ఆదిశేషుడిపై పవలించే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం. విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడైతే ఆ ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అంటే నీళ్లు. ఆ నీళ్లే రసస్వరూపం. పాత్ర లేకుండా నీరు ఎట్లా నిలబడుతుంది కనుక ఆ నీటికి ఆధారమైన పాత్ర ఈ జగన్మాత. విష్ణువు యొక్క నిద్రలో ఉండగా విష్ణువు యోగ నిద్రలో ఉండగా నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడు ఆ జగన్మాతని స్తోత్రం చేశాడు. పురాణ లక్షణం, పురాణాల పేర్లు, వాటి శ్లోక సంఖ్యలు. దేవీ భాగవతం ఉత్తమమైన మహాపురాణం. దీనిలో 12 స్కంధాలు, 318 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం మీద 18,000 శ్లోకాలున్నాయి. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణానికి ప్రధాన లక్షణాలు 5. అవి సర్గ, ప్రసర్గ, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం. మొట్టమొదట లోకమాత నిర్గుణ స్వరూపంగా ఉంది. ఆవిడే ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం 3 గుణాలతో కూడిన 3 రూపాలను ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి స్వరూపం, రాజసిక శక్తి మహాసరస్వతి స్వరూపం, తామసిక శక్తి మహాకాళి స్వరూపం. జగన్మాత ఈ 3 రూపాలను ధరించడమే సర్గాయని అంటారు. ఆ తర్వాత సృష్టించబోయే ప్రపంచాన్ని పాలించడానికి సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువు, ప్రపంచాన్ని సృష్టించడానికి రజోగుణ ప్రధానుడైన బ్రహ్మదేవుడు, సంహార కార్య నిర్వహణ కోసం తమోగుణ ప్రధానుడైన శివుడు ఆవిర్భవించడమే ప్రతిసర్గ. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించిన హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళ వంశాలను వివరించడమే వంశం. స్వయంభువు మనువు దగ్గర నుండి మొదలుపెట్టి ఆయా కల్పాల్లో వచ్చే మనువులను వాళ్ళ కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలు. సాయిరామండి. 6వ రోజు పారాయణం సంపూర్ణం.